అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నువ్వేమనుకుంటున్నావు మావ నా గురించి? నేను చూసి జాలి పడాలో ఎక్స్ట్రాలు చేస్తున్నావు నీకు కోప్పడాలో నాకేం అర్థం కావట్లేదురా. జాలి దీనికి, కోపం దీనికి? ఆ స్వామి అంకుల్ డైరీలో రాసిన మ్యాటర్కి నువ్వు బలవుతున్నావు అని జాలిగా ఉంది మామ. మరి కోపం దేనికి మావ? నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా. నందుకు నో చెప్పి మీ పేరెంట్స్కి తారా గురించి చెప్తే అయిపోతుంది కదా. 2 వీక్స్ ట్రావెల్ చేసి డిసైడ్ చేస్తారంట. ఇదేమైనా ఫ్రీ ట్రైల్ అనుకున్నావా? రేయ్, వెంటనే నువ్వు చెప్పాననుకో 100 క్వశ్చన్లు అడుగుతారు. అదే 2 వీక్స్ ట్రావెల్ చేసిన తర్వాత నువ్వు చెప్పాననుకో, ఈ 2 వీక్స్ మనోడు ఆ అమ్మాయితో ట్రావెల్ చేశాడు కాబట్టి ఏదో రీజన్ ఉందిలే అని కన్విన్స్ అవుతారు. నువ్వు చెప్పేది లాజిక్కే అనుకో, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పు మావా. ఇప్పుడు 2 వీక్స్ తర్వాత నువ్వు నందుకు ఓకే చెప్తావు, బాగానే ఉంది. మరి తారాకు నువ్వు నచ్చాలి కదా. ఏదో చేస్తాను రా, అది నా ప్రాబ్లం. ఆ అమ్మాయి కాళ్ళ మీద పడన్నా కన్విన్స్ చేసుకుంటాను. మరి స్వామి అంకుల్ డైరీలో రాసిన విషయం? ఆయన నేనేం తప్పు పట్టను రా. ఆయన రాసిన విషయంలో నాకు మా నాన్న మీద ప్రేమ ఎక్కువ కనిపించింది. కానీ ఇప్పుడు నా ప్రేమ నాకు ఇంపార్టెంట్. కానీ స్వామి అంకుల్ పాపం చివరి కోరిక కదరా. నేను అదే చెప్తున్నాను రా, ఆయన చివరి కోరిక నేను పక్కాగా నెరవేరుస్తాను. అంటే అన్నీ మూసుకొని నందుని పెళ్లి చేసుకుంటావు అనమాట. రే పిచ్చోడా, స్వామి అంకుల్ డైరీలో ఏం రాశాడు చెప్పు? మా అమ్మాయిని సీతారాం వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని రాశారు. మరి తారా వాళ్ళ అన్నయ్య కూతురైనా స్వామి అంకుల్కి కూతురు వరుస అవుతుంది కదా. మనం ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తాం. వారిని ఇలా ఆలోచించారా? దీనికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు మావా, చిన్న లాజిక్. అయినా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది ఒకటే ప్రాజెక్ట్ నందు.